మన దేశ ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్ళినా ఒక వ్యక్తి ఎప్పుడూ ఆమె పక్కనే కనిపిస్తాడు. సూట్‌లో చాలా డిసిప్లైన్‌గా, కామ్‌గా నిలబడి ఉంటాడు. కొన్నిసార్లు అంబ్రెల్లా పట్టి ఉంటాడు. కొన్నిసార్లు హ్యాండ్ కర్చీఫ్ ఇస్తాడు. సోషల్ మీడియాలో చాలామంది ఒకే ప్రశ్న అడిగారు. ప్రెసిడెంట్ పక్కన ఉండే ఈ ఆఫీసర్ ఎవరు? ఆ వ్యక్తి పేరు మేజర్ రిషబ్ సింగ్ సాంబ్యాల్. ఈరోజు ఈ వీడియోలో ఆయన ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ప్రెసిడెంట్‌కి దగ్గరగా పనిచేసే స్థాయికి వచ్చారు? అన్న విషయం మొత్తం తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. ప్రెసిడెంట్ దగ్గర ఉండే ఈ పదవిని ఏడీసీ అంటే ఎయిటీ డే క్యాంప్ అంటారు. ఈ ఏడీసీ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ప్రెసిడెంట్‌కి దగ్గరగా ఉండే, ఆమె అఫీషియల్ డ్యూటీ స్మూత్‌గా జరిగేలా చూసే మిలిటరీ ఆఫీసర్. ఇది చాలా గౌరవమైన బాధ్యత. ఈ పోస్ట్‌కి సాధారణంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచే టాలెంటెడ్ ఆఫీసర్‌ని సెలక్షన్ చేస్తారు. ఆ ఆఫీసర్‌లో ఒకరు మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్. ఇప్పుడు ఆయన బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. రిషబ్ సింగ్ సంబ్యాల్ గారు ఒక డిసిప్లిన్ మిలిటరీ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్‌లో పెరిగారు. చిన్నప్పటి నుంచే దేశానికి సేవ చేయాలనే డ్రీమ్ ఉండేది. ఆ డ్రీమ్ వల్లే ఆయన ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. ఆర్మీలో జాయిన్ అవ్వడం అంటే క ఆర్మీలో జాయిన్ అవ్వడం ఒక్కటే కాదు. అందులో కూడా థాట్స్ యూనిట్‌లో ఒకటైన పారా స్పెషల్ ఫోర్సెస్‌లో ఆయన సేవలందించారు. పారా స్పెషల్ ఫోర్స్ అంటే ఇండియన్ ఆర్మీలో మోస్ట్ ఎలైట్ కమాండ్స్ అంటారు. ఈ యూనిట్ సోల్జర్ ఎక్స్‌ట్రీమ్ ట్రైనింగ్, హై రిస్క్ మిషన్స్, డేంజరస్ సిట్యుయేషన్‌లో పనిచేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆర్మీలో అత్యంత పవర్‌ఫుల్ కమాండ్స్‌లో ఒకటి. మేజర్ సాంబెల్ గూడా ఈ స్పెషల్ ఫోర్సెస్‌లో పార్ట్ అయ్యారు. ఆర్మీలో పనిచేసే సమయంలో డిసిప్లిన్, డెడికేషన్, కరేజ్ వల్ల ఆయన మంచి రెప్యుటేషన్ సంపాదించారు. ఈ క్వాలిటీస్ వల్లే తర్వాత ఆయనను ప్రెసిడెంట్ ఏడీసీగా సెలెక్ట్ చేశారు. ఇది చాలా రేర్ ఆపర్చునిటీ. ఎందుకంటే ప్రెసిడెంట్‌కి దగ్గరగా పనిచేసే ఆఫీసర్ చాలా కేర్‌ఫుల్‌గా సెలెక్ట్ చేస్తారు. పర్సనాలిటీ, డిసిప్లిన్, బిహేవియర్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. మేజర్ రిషబ్ సింగ్ సంధ్యాల్ ప్రెసిడెంట్‌కి ఏడీసీగా పనిచేయడం ప్రారంభించిన తర్వాత చాలా అఫీషియల్ ఈవెంట్స్‌లో కనిపించడం మొదలైంది. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, స్టేట్ ఫంక్షన్, ఫారెన్ లీడర్స్ విజిట్స్ ఇలాంటి కార్యక్రమంలో ఆయన ప్రెసిడెంట్ దగ్గరే